దాదాపు 5 ఏళ్ల పాటు సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ నుండి దాదాపు 2 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడం, పైగా రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ చేసిన మొదటి స్ట్రైట్ మూవీ కావడం, అందులోనూ ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందుకే రిలీజ్ కి ముందు రోజు రాత్రి నుండి ప్రీమియర్ షోస్ మరీ క్యాష్ చేసుకోవాలని సినిమా యూనిట్ భావించింది. కానీ ఆ ప్రయత్నం మొదటికే మోసం వచ్చింది. సినిమాకి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ సైతం సినిమాలో చాలా కంప్లైంట్స్ అయితే చెప్తూ బాధపడ్డారు. దర్శకుడు క్రిష్ మంచి పాయింట్ తీసుకునే సినిమాని మొదలుపెట్టారు. సగం పైన షూటింగ్ ఆయన కంప్లీట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం, అతనికి మరో సినిమా ఆఫర్ రావడంతో తప్పుకున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది అని పేరొచ్చింది. ఎందుకంటే అది క్రిష్ డైరెక్టర్ చేసిన భాగం. సెకండ్ హాఫ్ నుంచి దర్శకుడు జ్యోతి కృష్ణ టేకప్ చేశారు. అతనికి మెయిన్ పాయింట్ అర్థం కాకపోవడం వల్ల ఏమో కానీ సినిమాని అర్థం చేసుకుని అసలు కథలోకి తీసుకెళ్లే టైంలో క్లైమాక్స్ వచ్చేసింది. దీంతో మిగతాది సెకండ్ పార్ట్ లో చూసుకుందామని ఎండ్ టైటిల్స్ వేసేసి జనాలపై వదిలేశారు. పోనీ సెకండ్ హాఫ్ ఏమైనా చూడడానికి ఆసక్తిగా ఉందా అంటే అది కూడా లేదు. సంబంధం లేని సన్నివేశాలే వచ్చేళ్తుంటాయి. క్లైమాక్స్ లో ఒక ఫైట్ బాగున్న అప్పటికే ఆడియన్స్ నీరసించిపోవడం వల్ల దానికైతే కనెక్ట్ కాలేదు. ఇక విఎఫ్ఎక్స్ ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు. రెండో రోజు నుండి కలెక్షన్స్ 70% పడిపోయాయి. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలైతే అంటున్నాయి. ఇక్కడ తప్పంతా పవన్ కళ్యాణ్దే, అందులో ఎలాంటి డౌట్ లేదు. అతను రాజకీయాల్లో బిజీ అయిపోయి డేట్ సరిగ్గా ఇవ్వలేదు. ఇలాంటి పాన్ ఇండియా సినిమాకి హీరో అన్ని రకాలుగా సహకరిస్తే క్వాలిటీ అవుట్పుట్ బయటకొస్తుంది. పవన్ అలా చేయలేదు కాబట్టే సినిమా ఫలితం ఇలా ఉంది. నిర్మాత ఏం రత్నం ఈ సినిమాతో 90 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి వచ్చి మరీ సినిమా చూడండి అని చెప్పినా జనాలు థియేటర్ లోకి రావడం లేదు. అయితే ఇప్పటి రోజులు ఇలా ఉన్నాయి. అందుకే నిర్మాత ఏం రత్నం ని ఆదుకునేందుకు పవన్ మరో అడుగు ముందుకేయబోతున్నారని తెలుస్తుంది. హరిహర వీరమల్లు సీక్వెల్ ని పక్కన పెట్టేసి అతనికి మరో సినిమా చేసి పెట్టబోతున్నారట. స్నేహితుడు త్రివిక్రమ్ మంచి కథ చూడాలని చెప్పారట. ఆల్మోస్ట్ ఇది రీమేక్ అయ్యే అవకాశం ఉంది. కథ స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తారు. ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేస్తే మాత్రం ఏం రత్నం కి కొంత ఒత్తిడైతే తగ్గుతుంది అనుకోవచ్చు.